లాస్ట్ టైం గెలిచావు, ఏం చేసావు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మనం కళ్ళారా చూసాం, ప్రజలు కళ్ళారా చూశారు, అందుకే మన బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి? నీ డ్యూటీ ఏంటి? అది ప్రతిపక్షంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని మీరు అమలు చేయడం కోసం ప్రయత్నం చేయాలి. అది రాజకీయ నాయకుల లక్షణం. మీ అందరికీ తెలిసిందే, కాదు అనలేదు, ప్రజలకు చెప్తున్నాను నేను ఈ వేదిక ద్వారా. ప్రజలకి ప్రభుత్వం ఎక్కడైనా పొరపాట్లు చేస్తే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు. ప్రజా సమస్యలు అసెంబ్లీ చర్చించు. ప్రభుత్వం రిప్లై ఇస్తుంది. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసిరా. మంత్రులు ఉంటారు ఇక్కడ సభలో, ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారు, అందరూ సభ్యులు ఉంటారు. మాట్లాడి సభలో పనులు చేయించుకొని కాన్స్టిట్యున్సీకి జవాబు చెప్పు. అరే సభకు రావు, ఆ ఎమ్మెల్యేని రానివ్వు. క్వశ్చన్లు మాత్రం పంపిస్తున్నాడండి రోజును 2 క్వశ్చన్లు. సభకు రానిప్పుడు క్వశ్చన్లు ఎందుకే? ఇద్దరికి అవకాశం పోతుంది కదా. అంచేత నేనేమంటానంటే ఇది ప్రజాస్వామ్యం, ఇది పద్ధతి కాదు. ప్రజలందరూ దీన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను.